మున్సిపాలిటీలకు సంబంధించిన పురపాలకు సంబంధించిన ఒక వార్త, ఎలక్షన్ సంబంధించిన ఒక వార్త. ఫిబ్రవరిలో పురపోరు, జిహెచ్ఎంసీతో కలిపి 2వ వారంలో నిర్వహణ, విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యేలోగా పూర్తి చేయాలన్న భావనలో ప్రభుత్వం. అప్పటికి పాలక వర్గాల నుండి 4 చోట్ల మినహాయింపు అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఈ ఫిబ్రవరి తోటి ముగుస్తున్నాయి, అంటే ఈ ఫిబ్రవరి తోటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నారు కదా. అంటే ఈ 5 ఏళ్ల పదవి కాలం ఈ జిహెచ్ఎంసీ ఇది ఈ ఫిబ్రవరిలో అయిపోతుంది. దాంతో కలిపే ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తోటి కలిపే ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో, పురపాలక సంఘాలు అని చెప్పి మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, అన్నిటి కూడా ఎలక్షన్ వీటితో కలిపే జిహెచ్ఎంసీ తోటి కలిపే చేద్దామని ఒక ఆలోచన గవర్నమెంట్ ఉందంట. దానికి సంబంధించిన వార్త. అదిలో విద్యార్థుల పరీక్షలు మొదలయ్యేలోగా పూర్తి చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నారంట. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఉత్సాహంగా ఉన్న అధికార పార్టీ అదే ఊపుతో రాష్ట్రంలో అన్ని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతుంది. విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలయ్యే లోపే, అంటే ఫిబ్రవరి 2వ వారం నాటికి ఈ ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 3వ వారం నాటికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించినట్టు తెలుస్తుంది. దాంతో కమిషన్ అధికారులు ఇప్పటికే సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టారు. జనవరి కల్లా ఓటర్ జాబితాలు. రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది. అప్పటి నుంచి అవి ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నాయి. జిహెచ్ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. అయితే హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టే ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీలు విలీనం చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటు కొత్తగా కొన్ని నగర పంచాయతీలు మున్సిపాలిటీలుగా, కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా మార్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో జిహెచ్ఎంసీతో కలిపి 8 కార్పొరేషన్, 125 మున్సిపాలిటీలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక వార్త మనం చూసుకోవచ్చు. అయితే ఈనాడు పేపర్లో ఏం రాశారంటే, తెలుసు కదా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మ, రేవంత్ రెడ్డికి పట్టుకొమ్మ లాంటి పేపర్ ఈనాడు పేపర్ అనమాట. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, దిశ ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన పేపర్లు. అంటే గవర్నమెంట్ ఏ పని చేసినా చేయకపోయినా, పని ఒకవేళ చేయకుండా చేసినట్టు చూపిస్తారు అన్నమాట ఈ పేపరు. ఇక్కడ ఏం రాశారంటే, పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఉత్సాహంగా ఉన్న అధికార పార్టీ అదే ఊపుతో రాష్ట్రంలో అన్ని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుందట. నిజంగా ఈనాడు పేపర్లో కూడా ఒకటి ఆలోచన చేసుకోరు. మీరు జర్నలిజమే చేస్తున్నది. ఒక్కసారి మీరు ఆలోచన చేయరు. కాంగ్రెస్ పార్టీ నిజంగానే పంచాయతీ ఎలక్షన్లలో ఊపు మీద కొట్టిందా? నిజంగానే మీరు అన్నట్టు ఒక అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊపు మీద ఉన్న నిజంగా వాళ్ళ గుండెనే మనసు చేసుకొని చెప్పారు. మీరనే ఎప్పుడు పేపర్ ఈనాడు పేపర్లు మీరనే ఎప్పుడు రాశారు కదా. ఇక్కడ పంచాయతీ ఎన్నికల ఫలితం ఉత్సాహంగా ఉన్న అధికార పార్టీ అదే ఊపుతోడంట, అదే ఊపుతాడు. మరి పంచాయతీ ఎలక్షన్లలో అంతగానో మంచి ఊపు మీద ఉండి మంచిగా గెలిచిన అదే ఉండుంటే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఎందుకు ఆగిపోయాడు రేవంత్ రెడ్డి? పెట్టనుండే కదా. అసలు ఈ నెలాఖరుకో లేకపోతే జనవరి 1వ వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టేసి పోయి ఉంటే తెలుస్తుండే. భయపడ్డాడు ఆయన కాలేయనతోటి. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టిగా దెబ్బ పడ్డది. తిప్పి కొడితే 60-65% సీట్లు కొట్టుకోలేదు. అదే ఊపు అని చెప్పేసి ఇలా ఇది రాస్తుంది, రియల్ పేపర్లో రాస్తుంది. అసలు వాస్తవానికి డైవర్షన్ చేయడానికి జిహెచ్ఎంసీకి వాస్తవానికి జిహెచ్ఎంసీ కూడా పురపాలక సంఘం మున్సిపాలిటీస్ కూడా మొన్న ఈ డిసెంబర్ తోటి అయిపోయి కాలపరిమితి, జిహెచ్ఎంసీ కూడా అయిపోయినట్టే కలిపి. అయితే దాదాపుగా 27 చుట్టుపక్కల ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న 27 మున్సిపాలిటీలను కూడా కార్పొరేషన్లను కూడా మున్సిపాలిటీలను కూడా మళ్ళీ జిహెచ్ఎంసీ విలీనం చేసి మనం చూస్తాం మొన్న. అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్లకు జరిగిన ఈ కాంగ్రెస్ పార్టీకి జరిగిన అవమానమే కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క సీట్లు కొట్టలేదనే కావచ్చు, దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలని ఒక ఆలోచనతోటి ఫస్ట్ కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్ పెడదాం ప్లాన్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే సిటీ కదా, సిటీ అయిపోయి ఏమైతుందంటే కొంచెం మళ్ళీ ఊర్లో కొంచెం గ్యాప్ ఇద్దాం. దాన్ని మొన్ననే పెట్టి గరం మీద పబ్లిక్ అంతా మళ్ళీ ఇప్పుడే ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే పక్కా టీఆర్ఎస్ కొట్టుకోపోతారు ఉన్న సీట్లన్నీ, కాంగ్రెస్ కష్టమైపోయే పరిస్థితి అని చెప్పేసి ఆ పబ్లిక్ ని విలేజ్ లో ఉన్న ఊర్లలో ఉన్న పబ్లిక్ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు హైదరాబాద్ మీకు వచ్చింది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ మీకు వచ్చింది. నాకు తెలిసి ఫస్ట్ నుంచి చెప్తున్నా ఫ్రెండ్స్ ఒకటే మాట, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టే ఆలోచన రేవంత్ రెడ్డి లేడు. ఖచ్చితంగా ఫస్ట్ మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీ పెడతాడు, కార్పొరేషన్ లో పెడతాడు. పెట్టినాక ఇక్కడ మరి ఏం చేస్తాడు, అధికార దుర్వినియోగం చేస్తాడా, మరి ఎట్లా చేస్తాడా, మరి ఎట్లా పార్టీని గెలిపించుకుంటాడా తెలియదు, చెప్పలేం మనం. కానీ ఒకవేళ ఇక్కడ ఏదైనా మంచి వాళ్ళకి ప్లేస్ వస్తే అప్పుడు గ్రామ ప్రజలకు చూపిస్తారనమాట. ఏమని సుశీరామ్ చేసే అభివృద్ధికి మాకు పట్టం కట్టివు కాబట్టి
ఊర్లలో కూడా అభివృద్ధి చేస్తే మాకు మీరు పట్టం కట్టాలని చెప్పేసి అప్పుడు చూపించడానికి ప్రయత్నం అనమాట. ఇది ఒక కంప్లీట్ ఒక పొలిటికల్ గేమ్, ఎలక్షన్ పొలిటికల్ గేమ్ ఇది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.